మనకండి ఈరోజు మాట్లాడుకునేది మనం 21 ఎకరాలు 21 రూపాయలకి టీసీఎస్ ఇచ్చారు అన్నది వైసీపీ వాదన. దీని వెనకాల బోర్డు అంత మతలబు జరిగిందని అంటున్నారు. అలాగే చాలా పెద్ద పెద్ద స్కాములు జరిగినాయి, వేల కోట్లు టర్న్ అయిపోయింది అన్నీ అన్నారు మీడియాలో. ఒరిజినల్గా అక్కడ టీసీఎస్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ. ఎందుకంటే 21 రూపాయలకి ఎందుకు ఇస్తున్నారంటే, అది ఎవరన్నా కేసు ఎందుకు ఫ్రీ ఇచ్చారంటే అది కేసు వేయచ్చు కాబట్టి 21 రూపాయలు ఇచ్చారు. నెక్స్ట్ అది టీసీఎస్ వచ్చింది అంటే 1000 మందికి ఉద్యోగం ఇచ్చిందంటే ఇండైరెక్ట్గా ఆటో వాళ్ళు కానీ, నెక్స్ట్ కిరాణా షాపులు, రెస్టారెంట్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఉపాధి వస్తారు ఒక 5000 మందికి. అలాగే ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంటు, అక్కడ ఉన్న ల్యాండ్ రేట్లు అన్నీ పెరుగుతాయి. అలాగే రాజశేఖర రెడ్డి గారు రహైజా కానీ, మైండ్ స్పేస్ కానీ ఇలాంటివన్నీ కూడా 99 సంవత్సరాలు లీజు ఇచ్చారు. అంటే అప్పుడు చాలా తక్కువ ఇచ్చారు, అప్పుడు ఇలా రూపాయల్లోనే ఇచ్చారు. కానీ ఎంత డెవలప్ అయిందో మనం చూసాం. అలాగే కోకాపేట ఏరియాలో కపిల్ టవర్స్ కానీ, ఐసిఐసిఐ టవర్స్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో లీజుకి ఇచ్చారు తక్కువ రేటుకి, 99 ఇయర్స్. ఇలాగా ఆటోమేటిక్గా డెవలప్ అవ్వాలి. వేరే కంపెనీ అక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే వాళ్ళకి ఏదో చూపించాలి, చూపించకపోతే కష్టం. ఎందుకంటే లక్షలు ఈ ల్యాండ్ ఉంటే 21 రూపాయలు ఇచ్చారు, పక్కన ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ వేరే కంపెనీ కొంచెం రేట్ ఎక్కువగా ఇస్తారు. ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అక్కడ ఉండే విధానం అంటే అక్కడ ఉన్న ఏరియా ఆటోమేటిక్గా డెవలప్ అవుద్ది. అంతేగాని 21 రూపాయలు ఇచ్చారు 21 రూపాయలు ఇచ్చారంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ వచ్చి కంపెనీలు చూడాలి. ఒక కంపెనీ వచ్చిందంటే ఆటోమేటిక్ ఆ చుట్టూ అంతా కూడా డెవలప్ అయిపోద్ది. అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. ఇంకోటి ఏంటంటే హైటెక్ సిటీ చుట్టుపక్కల అంతా కూడా 200 గజాలు ఈఎంఐలో 7,000కి అంటే ఎవరు తీసుకునేవారు కాదంట. కానీ ఇప్పుడు 1000 కోట్లు అయిపోయింది. కోకాపేట 3,000 కోట్లకి బిడ్ చేశారు ఎకరం. అలాగా ఎంతో డెవలప్ అవ్వాలి అంటే ఫస్ట్ కొంత కంపెనీ వస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అలాగే స్టార్ట్ అవుతుంది. దానివలన చాలా మందికి ఉపాధి దొరుకుద్ది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. నెక్స్ట్ అక్కడ కంపెనీ చుట్టూరు వచ్చి చిన్న చిన్న కంపెనీలు, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వచ్చింది, దాని పక్కన చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు వచ్చి ఉన్నాయి. మెయిన్ అందరూ ఎంఎన్సీలు ఇవ్వాలంటే చాలా కష్టం. అన్ని కంపెనీలు వచ్చి ఆటోమేటిక్గా పెద్ద పెద్ద కంపెనీ వచ్చి చిన్న కంపెనీలు ఆటోమేటిక్గా వస్తాయి. అలాగే డెవలప్ అవుతుంది. అలాగే ఆ ఉద్దేశంతో ఇచ్చిందే రుషికొండలో 21 ఎకరాలు. ఆటోమేటిక్గా ఇప్పుడు అమరావతిలో కూడా అలాగే ఇస్తారు కొన్ని కంపెనీలు. ఆటోమేటిక్గా డెవలప్మెంట్ ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుంది. హైదరాబాద్ అలాగే జరిగింది. హైటెక్ సిటీ కానీ, నానక్రామ్గూడ కానీ, కొండాపూర్ కానీ, హబీబ్పేట కానీ, నెక్స్ట్ దుర్గం చెరువు కానీ ఇలాంటివన్నీ కూడా అలా డెవలప్ అయినాయి.